ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ నిధులు ఎక్కువ ఎందుకు రావడం లేదన్నారు. 2024-25లో ఆరోగ్యశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 971 కోట్లు మాత్రమేనని తెలిపారు. బిల్లులు రాక చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. 2.5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ నుంచి 496 మంది మాత్రమే లబ్ధి పొందారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈరోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈరోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.